యూట్యూబ్ యానిమేషన్ వీడియో సక్సెస్ అవ్వడానికి అసలు రీజన్ కేవలం యానిమేషన్ క్వాలిటీ మాత్రమేనా? నిజంగా అదే రీజన్ అయితే యూట్యూబ్ లో నాట్ యువర్ టైప్ లేక హార్ట్ స్టూన్ లాంటి ఛానల్స్ ఎప్పుడు గ్రో అయ్యేవి కావు. అలాగే స్టోరీ టైమ్ యానిమేషన్ వీడియోస్ కూడా అంత వ్యూస్ వచ్చేవి కావు. అయితే ఒక సక్సెస్ఫుల్ యానిమేషన్ వెనుక అసలుగా వర్క్ అయ్యే థింగ్ ఏంటి? మరి ఆ రియాలిటీని ఈ వీడియోలో తెలుసుకున్నాం. దానికి ఆన్సర్ ఏంటి అంటే ఐఎమ్ యూజింగ్ దీస్ 4 గోల్డెన్ ట్రిక్స్. నంబర్ 1, స్క్రిప్ట్ ఇస్ ద కింగ్. చాలా ఛానల్స్లో యానిమేషన్ చాలా బాగుంటుంది, కానీ వాటికి వ్యూస్ రావు. దానికి మెయిన్ రీజన్ బోరింగ్ స్క్రిప్ట్. అయితే మంచి స్క్రిప్ట్ ఎలా రాయాలి? ఒక మంచి స్క్రిప్ట్ రాయడానికి ఎక్కువ టెన్షన్ పడాల్సిన అవసరం లేదు. కేవలం 2 విషయాల మీద ఫోకస్ పెట్టాలి. మీ వీడియో టాపిక్ రిలేటెడ్ గా ఆడియన్స్ ఎక్కువగా రిలేట్ అయ్యే పాయింట్స్ ని స్క్రిప్ట్ లో యాడ్ చేయండి. అప్పుడు ఆడియన్స్ వీడియోతో ఎంగేజ్ అవుతారు. అన్నెసరీ డార్క్ జోక్స్ వాడకండి. అలా చేస్తే ఆడియన్స్ ముందు మీ వీడియోకి నెగటివ్ ఇమేజ్ క్రియేట్ అవుతుంది. కాబట్టి ముందు ఒక సిచ్యువేషన్ క్రియేట్ చేసి తర్వాత జోక్స్ పెట్టడానికి ట్రై చేయండి. దానివల్ల మీ వీడియో ఆడియన్స్ కి ఇంకా ఆథెంటిక్ గా మరియు ఎంగేజింగ్ గా అనిపిస్తుంది. నెంబర్ 2, యూనిక్ స్టైల్. యూట్యూబ్ లో ప్రతి సక్సెస్ఫుల్ యానిమేటర్ ని అబ్జర్వ్ చేస్తే వాళ్ళకి కంటెంట్ క్రియేషన్ లో ఒక యూనిక్ స్టైల్ ఉంటుంది. అది యానిమేషన్ లో అయినా స్టోరీ టెల్లింగ్ లో అయినా. కాబట్టి మీరు కూడా మీ ఓన్ స్టోరీ టెల్లింగ్ స్టైల్ బిల్డ్ చేసుకోవచ్చు. ఎందుకంటే స్టోరీ టైమ్ యానిమేషన్ వీడియోస్ లో స్టోరీ టెల్లింగ్ స్కిల్ చాలా ఇంపార్టెంట్. కానీ రీసెంట్ డేస్ లో యూట్యూబ్ మరియు సోషల్ మీడియా ప్లాట్ఫామ్స్ లో కంటెంట్ స్టైల్ ఎవాల్యూ అవుతుంది. నేను చాలా మంది న్యూ యానిమేటర్స్ వీడియోస్ చూస్తుంటాను. వాళ్ళకి సక్సెస్ రాకపోవడానికి ఒక కామన్ మిస్టేక్ కనిపిస్తుంది. నంబర్ 3, యూజ్ సినిమాటిక్ సీన్స్. చాలా మంది న్యూ యానిమేటర్స్ తమ వీడియోస్లో స్టోరీ టెల్లింగ్ పోస్ట్ సీన్స్ ని ఎక్కువగా యూజ్ చేస్తారు, కానీ సినిమాటిక్ సీన్స్ ని తక్కువగా యూజ్ చేస్తారు. దానివల్ల వీడియోస్ బోరింగ్ గా మారిపోతాయి. అయితే దీన్ని ఎలా ఫిక్స్ చేయాలి? మీ వీడియోస్లో ఎక్కువ సినిమాటిక్ మరియు యానిమేటెడ్ సీన్స్ యాడ్ చేయడానికి ట్రై చేయండి. అవి మీ స్టోరీ టెల్లింగ్ ని నెక్స్ట్ లెవెల్కి తీసుకెళ్తాయి. మీరు గూగుల్ లేక పింట్రెస్ట్ నుండి రెఫరెన్సెస్ తీసుకోవచ్చు. ఎందుకంటే రెఫరెన్స్ తీసుకోవడం తప్పు కాదు. ప్రతి ఆర్టిస్ట్ రెఫరెన్సెస్ యూజ్ చేస్తాడు. నెంబర్ 4, క్వాలిటీ వర్సెస్ క్వాంటిటీ. కంటెంట్ క్రియేషన్ టైంలో చాలా మంది కన్ఫ్యూజ్ అయ్యే పాయింట్ ఇదే. క్వాలిటీ కంటెంట్ చేయాలా లేక క్వాంటిటీ కంటెంట్ చేయాలా? కానీ ఒక విషయం గుర్తుపెట్టుకోండి, యూట్యూబ్ యానిమేషన్ కమ్యూనిటీలో క్వాలిటీ మరియు క్వాంటిటీ రెండూ కూడా చాలా ఇంపార్టెంట్. ఇక్కడ ఎక్కువ మంది న్యూ యానిమేటర్స్ మిస్టేక్ చేస్తారు. కొన్ని మంది ఫుల్ ఫోకస్ యానిమేషన్ క్వాలిటీ మీద పెట్టారు. దానివల్ల ఫస్ట్ వీడియో బాగా రెడీ అవుతుంది, కానీ సెకండ్ వీడియో అప్లోడ్ చేసే టైంకి వ్యూస్ రావు. దానికి మెయిన్ రీజన్ టైం గ్యాప్. ఒక హై క్వాలిటీ కంటెంట్ క్రియేట్ చేయడానికి 6 నుంచి 7 మంత్స్ పడతాం కామన్. దానివల్ల ఫస్ట్ వీడియో మరియు సెకండ్ వీడియో మధ్య చాలా గ్యాప్ వస్తుంది. ఇది న్యూ యూట్యూబ్ ఛానల్కి మంచిది కాదు. ఇలా అయితే మీ రీచ్ కంప్లీట్గా తగ్గిపోతుంది. కానీ మీరు అడగొచ్చు, మరి బిగ్ యానిమేటర్స్ కింద ప్రాబ్లం రాదు? ఎందుకంటే వాళ్ళకి ఆల్రెడీ పెద్ద ఆడియన్స్ బేస్ ఉంటుంది. వాళ్ళ వీడియోస్ కోసం వెయిట్ చేసే ఆడియన్స్ ఉంటారు. కానీ న్యూ క్రియేటర్స్ దగ్గర అంత ఆడియన్స్ ఉండదు. కాబట్టి మీ ఓవరాల్ కంటెంట్ క్వాలిటీ మీద ఫోకస్ పెట్టండి. అంటే స్ట్రాంగ్ స్క్రిప్ట్, రిలేటబుల్ టాపిక్స్, ప్రాపర్ జోక్స్, సర్టన్ అమౌంట్ ఆఫ్ గుడ్ క్వాలిటీ యానిమేషన్. ఇవి అన్ని కలిసి మీ ఓవరాల్ కంటెంట్ ని స్ట్రాంగ్ గా చేస్తాయి. దానివల్ల మీ ఛానల్కి ఎసెన్షియల్ బూస్ట్ వస్తుంది. మీ రీచ్ కూడా ఇంప్రూవ్ అవుతుంది. తర్వాత ఒక మంచి ఆడియన్స్ బేస్ బిల్డ్ అయ్యాక మీరు టైం తీసుకుని హై క్వాలిటీ కంటెంట్ అప్లోడ్ చేయవచ్చు. ప్రతి సక్సెస్ఫుల్ యానిమేటర్ ఇదే చేశారు. సో ఇది ఈరోజు వీడియో. మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుద్దాం.